హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యునెస్కో రీసెంట్గా మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కొత్త వారసత్వ కట్టడాలను ఎంపిక చేసుకుంది. వాటి గురించి అలాగే యునెస్కోకి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్యాప్లో ఈ 2021 కానీ 22, 23 ఈ గ్యాప్లో మనకి ఈ క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. 40 ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వీటి నుండి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేస్తారు. 1, 2, 3, 4 క్వశ్చన్లు అయినా. కాబట్టి ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్గా క్లాసెస్, కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి, న్యూ ప్రైజెస్ అయితే తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్గా 1 మంత్కి వచ్చేసి ప్లాను ఇంతకుముందు 1,400 రూపాయలు, ఇప్పుడు వచ్చేసి కొత్త ప్రైజు 1,700 రూపాయలు. ఓకే, అలాగే ఈడియు టెక్ అనే ఒక కోడ్ ఉంటుంది. ఈడియు టెక్ 10 అనే ఒక కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కోడ్ వాడినట్టయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. ఓకే, 1,530 రూపాయలకే వస్తుంది. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను ప్రైజెస్ అనేవి తక్కువలో ఉన్నప్పుడు 1,400 ఉన్నప్పుడు బై చేయండి అని. చాలామంది నెగ్లెక్ట్ చేసి ఉంటారు. బట్ బై చేయడం వల్ల చాలామందికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఏ ఇయర్కి ఆ ఇయర్కి అలాగా పెంచడం కూడా జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 21st జరుగుతుంది. 21st ఈ ప్రైజెస్ అనేవి హైక్ అవుతాయి. ఇంకా టైం ఉంది, ఇంకా 1 డే ఉందన్నమాట. ఈరోజు రేపు ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ట్రై చేయండి. అండ్ మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ ఉంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ ఆఫర్ ఇంకా వ్యాలిడ్లో ఉంది. అండ్ అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొచ్చారండి. గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ కనబడుతున్న 3 ఎడ్యుకేటర్ ద్వారా మీకు ఈ కోర్స్ అయితే ఇస్తారు. అలాగే ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్ పేపర్ 2 కోర్స్ కూడా ఉంది, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద. ఇక్కడ మనకి వీళ్ళు 3 క్లాసెస్ తీసుకుంటున్నారు దీని మీద. అదేవిధంగా గ్రూప్ 2 మాక్ టెస్ట్ అనేది సిరీస్ ఒకటి తీసుకొచ్చారండి. ఈ సిరీస్ వచ్చేసి వీక్లీ జరుగుతుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 వచ్చే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్తో మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో తగ్గింపు ఉంటుంది. 150 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయండి. అండ్ దీనికి సిలబస్ వచ్చేసి ఏపీ ఇండియన్ ఎకానమీ, ఏపీ తెలంగాణ, జాగ్రఫీ ఏపీ తెలంగాణ, అదేవిధంగా ఇండియా, వరల్డ్, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఇండియా, తెలంగాణ, ఏపీ గుర్తుపెట్టుకోండి. వాటి మీద టెస్ట్ ఉంటుంది. అలాగే గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు. ఇందులో కూడా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సబ్స్క్రిప్షన్లో సేమ్ 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. గ్రూప్ 2 ఎంటైర్ సిలబస్ దీనికి వచ్చేసి టెస్ట్లో ఇస్తారు. అండ్ రివిజన్ సిరీస్ ఆన్ ఎకానమీ, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి రివిజనల్ సిరీస్ తీసుకొచ్చారు. ఇందులో మనకు కనబడుతున్న 5 ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఈ సిరీస్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు కవరేజ్ సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన వీడియోని అలాగే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రీ అన్లిమిటెడ్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ప్లస్లో అయితే కంప్లీట్గా అండ్ అన్లిమిటెడ్ ఫ్రీ అంటే అన్లిమిటెడ్ కంప్లీట్గా మీకు ఇస్తారు ప్లస్లో అయితే. అదే ఫ్రీలో అనుకోండి అన్నీ కూడా లిమిటెడే. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఎప్పుడు ప్రకటించింది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, ఆన్సర్ చూసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, రామప్ప దేవాలయాన్ని యునెస్కో ఎప్పుడు గుర్తించింది అంటే జూలై 25, 2021. యునెస్కో 44వ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? లేటెస్ట్గా జరిగిన మీటింగ్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే పుజౌ, చైనా. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే రామప్ప అండి. యునెస్కో హెరిటేజ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటయ్యింది? యునెస్కో హెరిటేజ్ కమిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే వారసత్వ కట్టడాలను గుర్తించి వాటికి యునెస్కో హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చూస్తే నవంబర్ 16, 1945లో ఈ కమిటీ ఏర్పాటయ్యింది. అప్పటి నుండి కూడా యునెస్కో వారసత్వ కట్టడాలను గుర్తిస్తూనే ఉంది.
తర్వాత 5, యునెస్కోలో సభ్యతత్వం ఉన్న దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 193 దేశాలు యునెస్కోతో సభ్యతత్వంలో ఉన్నాయి. అండ్ రామప్ప ఆలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 1213వ సంవత్సరంలో జరిగింది. ఇది రైట్. తరువాత రామప్ప ఆలయం నిర్మించింది ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రేచర్ల రుద్రుడు. తర్వాత ఇప్పటి వరకు దేశంలో వారసత్వ హోదా పొందిన ప్రదేశాలు నిర్మాణాల సంఖ్య ఎంత? 8 చూసుకున్నట్టయితే 40 ఉన్నాయండి. మొత్తం మన ఇండియాలో 40 యునెస్కో హోదా పొందిన ప్రదేశాలు నిర్మాణాలు ఉన్నాయి. 40 గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత దేశంలో మొట్టమొదట ప్రపంచ వారసత్వ హోదా పొందిన నిర్మాణాలు ఏవి మన ఇండియాలో? ఆన్సర్ చూసుకున్నట్టయితే అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్. ఇవి మన ఇండియాలో మొట్టమొదటిగా వారసత్వం పొందిన యునెస్కో వారసత్వం పొందిన నిర్మాణాలు ఇవి. తర్వాత 10 ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు యునెస్కో ఎన్ని ప్రమాణాలను నిర్ణయించింది? అంటే ఒక పర్టికులర్ ఏదైనా ప్రదేశానికి కట్టడానికి వారసత్వ హోదా అవ్వాలంటే ఎన్ని ప్రమాణాలు పరిగణలోకి తీసుకుంటుంది యునెస్కో? ఆన్సర్ చూసుకున్నట్టయితే 10. ఈ 10 ప్రమాణాలు బట్టి వారసత్వం ప్రకటిస్తారు. నెక్స్ట్ 11, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో అత్యధిక ప్రాంతాలు కలిగి ఉన్న దేశం ఏది? అంటే యునెస్కో వాళ్ళు ఎక్కువగా చేయబడిన జాబితా చేయబడిన ప్రదేశాలు కానీ కట్టడాలు కానీ ఏ దేశంలో ఉన్నాయనేది క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇటలీ. ఓకే, ఇటలీ. తర్వాత యునెస్కో జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 5వ స్థానం. రామప్ప టెంపుల్ ఏ జిల్లాలో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ములుగు. ఓకే. రామప్ప దేవాలయం నిర్మాణానికి పట్టిన సమయం ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే సుమారు 40 సంవత్సరాలు దాన్ని కట్టడం కోసం అయిన టైం. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? చాలా ఇంపార్టెంట్. 15. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 18వ తారీఖున ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాం. 1987లో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన భారతీయ కట్టడాలు ఏవి? చూసారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో ఏవేవి గుర్తింపు పొందాయి అనేది. ఆన్సర్ చూసుకున్నట్టయితే చోళా టెంపుల్స్, పట్టడాల కట్టడాలు సముదాయం, ఎలిఫెంట్ గుహలు. ఓకే. తర్వాత యునెస్కో హెరిటేజ్ 43వ సమావేశాలు ఎక్కడ జరిగాయి? 44 చైనాలో జరిగాయి. మరి 43 ఎక్కడ జరిగాయి? ఆన్సర్ చూసినట్టయితే అజర్బైజాన్ బాకు నగరం. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం రామప్ప టెంపుల్ను ఎప్పుడు నామినేట్ చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 2014లో. రామప్ప టెంపుల్ దేశంలో 39వ, దక్షిణ భారతదేశంలో ఎన్నవ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందింది? అంటే రామప్ప టెంపుల్ అనేది మన దేశంలో 39వ వారసత్వ కట్టడంగా గుర్తింపు వచ్చుకుంటే మన దక్షిణ భారతదేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి, ఎప్పుడు అదే ఎన్నో కట్టడం ఇది గుర్తింపు పొందిన ఎన్నో కట్టడం. ఆన్సర్ కానీ మనం చూసుకున్నట్టయితే 6వదండి. దేశంలో ధోలవీర ఎన్నో కట్టడంగా యునెస్కో హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించుకుందంటే 40వండి. ఇదే లాస్ట్ వన్ మన ఇండియాలో లేటెస్ట్గా. రామప్ప తర్వాత దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ధోలవీర ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ అండి. ఓకే, గుజరాత్లో ఉంది ఇది. తర్వాత హరప్పా నాగరికతకు చెందిన ధోలవీరను ఎప్పుడు నిర్మించారు? 22. ఆన్సర్ చూసినట్టయితే క్రీస్తు పూర్వం 1800వ సంవత్సరంలో. 2007లో వరల్డ్ హెరిటేజ్ హోదా జాబితా నుంచి తొలగించిన చారిత్రక కట్టడం ఇది. 2007వ సంవత్సరంలో యునెస్కో జాబితా నుండి ఒక కట్టడం తీసేశారు.
చూసారా, ఇలాంటివి కూడా అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసినట్టయితే సౌదీలోని అరేబియన్ ఒరైక్స్ శాంక్చువరీ అనే దాన్ని తొలగించడం జరిగింది. నెక్స్ట్ 2009, 2001లో హెరిటేజ్ హోదా జాబితా నుంచి తొలగించిన చారిత్రక కట్టడాలు ఏవి ఈ 2 సంవత్సరాల్లో? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జర్మనీలోని డ్రెస్డెన్ ఎల్బే వ్యాలీ, ఇంగ్లాండ్లోని లివర్పూల్ మ్యారీటైమ్ మర్సంటైన్ సిటీని కూడా తొలగించారు. 25 ఛత్రపతి శివాజీ టెర్మినస్ చంపర్ పాపాగఢ్ ఆర్కియాలజికల్ పార్కు ఏ సంవత్సరంలో యునెస్కో హెరిటేజ్ జాబితా స్థానంలో పొందాయి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఆన్సర్ చూసినట్టయితే 2004లో. అండ్ సింధు లోయ నాగరికతలో మెట్రోపాలిటన్ సిటీగా వేరజల్లిన యునెస్కో హెరిటేజ్ సైట్ ఏది? 26 ఆన్సర్ చూసినట్టయితే ధోలవీర. యునెస్కో ఏప్రిల్ 18న వారసత్వ దినోత్సవంగా జరుపుకోవాలని ఎప్పుడు నిర్ణయించింది? ఆన్సర్ చూసినట్టయితే 22వ సర్వసభ్య సమావేశం 1983లో. ఇప్పుడు 44లో ఉన్నాం మనం. 44 రీసెంట్గా కంప్లీట్ అయింది. అంటే ఆ డేని ప్రకటించి ఇప్పటికి 22 సంవత్సరాలు అయిందనమాట. ఓకే, తర్వాత 28 ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. పశ్చిమ కనుమలు. ప్రపంచ వారసత్వ కట్టడం కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే లాంగువా నరసింహదేవ. కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణం ఎంతకాలం పాటు సాగింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 16 సంవత్సరాలు కట్టారండి. మహారాజా జైసింగ్ II నిర్మించిన భారతదేశ ప్రపంచ వారసత్వ కట్టడం ఏది? అతని పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జంతర్ మంతర్. ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకలు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే కుతుబుద్దీన్ ఐబక్. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు సుందర్బన్స్ ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది? 33 ఆన్సర్ చూసుకున్నట్టయితే సుమారు 4000 కిలోమీటర్లు అండి. 4000 చదరపు కిలోమీటర్లు. తర్వాత సుందర్బన్స్ మొత్తం వైశాల్యంలో భారత్లో ఎంత శాతం కలిగి ఉంది? 34 ఆన్సర్ చూసుకున్నట్టయితే 40% కలిగి ఉంది. సుందర్బన్స్లోని భారత భూభాగంలో అతిపెద్ద జనావాస ద్వీపం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే గోసాబా అనే ప్రాంతం. సహ్యాద్రి శ్రేణులు ఎన్ని రాష్ట్రాల్లో వ్యాపించున్నాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే 5. చోళా టెంపుల్స్ ఏ శతాబ్దానికి చెందినవి? 37 చూసుకున్నట్టయితే క్రీస్తు శకం 11, 12 సంవత్సరాల క్రితానివి. విక్టోరియా టెర్మినస్గా పిలిచే రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ టెర్మినస్ని విక్టోరియా టెర్మినస్గా అంటారు. విక్టోరియా టెర్మినస్ డిజైన్ని రూపొందించినది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఫెడరిక్ విలియం స్టీవెన్స్. అండ్ బించట్కా గుహలు ఎక్కడున్నాయి? 40 ఆన్సర్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఉన్నాయి బించట్కా గుహలు. ఇది గైస్ ఈరోజు టోటల్ జీకే. నాకు తెలిసి మీకు షార్ట్ టైంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కవర్ చేశాను అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఖచ్చితంగా మీరు ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, స్టేట్, సెంట్రల్ లెవెల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి మిమ్మల్ని క్రాస్ చేయడం ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.